హలో అండి. మా నూజివీడు స్టైల్లో పుల్ల మామిడికాయతో పులిహోరని ఎలా చేసుకోవాలో మా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తాను. ముందుగా ఒక పాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఏం ఆయిల్ అంటే ఇది పల్లి ఆయిల్ అండి. పల్లి నూనె అంటారు కదా, శనగ నూనె అదనమాట. పులిహోరకి ఎప్పుడైనా శనగ నూనె వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. వేరే ఆయిల్ వాడితే అంత బాగోదు. ఖచ్చితంగా పల్లి నూనె వాడుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడాలి. ఇది పల్లి నూనె కదండి, అందుకని పైన అలా నురగలా వస్తుంది అనమాట. వేరే ఆయిల్ అయితే అలా రాదు. ఈ ఆయిల్ వేయటం బాగుంటుంది. అయితే 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, నేను 1/2 కేజీ రైస్కి చేస్తున్నాను. అలాగే కాస్త 1.5 స్పూన్కి మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ పులిహోరకి అనేదండి పోపు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా వేగకూడదు, అలాగని మాడిపోకూడదు, అలాగని పచ్చిగాను ఉండకూడదు. కాస్త ఓపికగా దీన్ని దగ్గరే నిలబడి మాడకుండాను చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ వస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇలా అన్నీ దగ్గరే నిలబడి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మేము ఇందులో పులిహోరలో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా తింటాము, అందుకని నేను ఇన్ని వేశాను. మీరైతే కనుక మీ ఇష్టానికి తగినట్టుగా వేసుకోండి. అది మేము వేస్ట్ చేయము, ఇన్ని తింటాం, పులిహోరలో నంచుకుని తింటాం కాబట్టి నేను ఇన్ని వేసాను. ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేగుతూ ఉండగా ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా వేపుకోవాలండి. ఇది ఒకటి ఏగి ఒకటి ఏగకుండా అనేది ఉండకూడదు అనమాట. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా అన్నీ వేగాలన్నమాట. ఇలాగా కలుపుతూ వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మెయిన్గా వేయాల్సింది ఏంటో తెలుసు కదా మనందరికీ, ఇంగువ అండి. ఇంగువ కంపల్సరీగా వేయాలి. చింతపండు పులిహోర అనుకోండి, అందులో ఇంకాస్త ఎక్కువ వేయాలి. ఇది కాబట్టి దీంట్లో ఒక 1/2 స్పూన్ వేసాను. ఇంగువ వేసిన తర్వాత ఇంకా 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎలా వేగాలంటే కరివేపాకు కూడా ఇలా చితికితే చితికిపోయేంతగా వేగాలన్నమాట పోపు అనేది, పచ్చిగా లేకుండా చక్కగా. ఇది ఏగుతుండగానే ఈ పల్లి నూనెతో వేపుతాం కాబట్టి మంచి సువాసన వస్తుందండి, చాలా మంచి వాసన వస్తుంది ఇలా వేగేటప్పుడు పులిహోరకి పోపు అనేది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా వేయించుకోవాలి. వేగాయా లేదా అన్నీ అని చెప్పేసి ఒకసారి పైకి తీసి చూస్తున్నాను అనమాట. అయితే ఇందులో పసుపు వేయలేదు ఏంటో అనుకుంటున్నారు కదా, చెప్తాను అది కూడా మీకు. ఇప్పుడు పోపు అయితే రెడీ చేసేసుకున్నాం కదా ముందు. అలాగే ఒక పుల్లటి మామిడికాయ అండి, రసం మామిడికాయ, పులుపు ఉండేది. దాన్ని చక్కగా, అంటే రసం అని కాదు, పుల్లగా ఉండే ఏ మామిడికాయనైనా సరే చక్కగా చెక్కు తీసేసి దాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు పులిహోరకి సరిపడా రైస్ నేను 1/2 కేజీ రైస్ వండానండి కుక్కర్లో. రైస్ని శుభ్రంగా కడిగేసి దాంట్లో నీళ్లు మనం పోసుకుని దీంట్లోనే పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ వల్ల ఏంటంటే రైస్ అంటుకోకుండా ఉంటుంది. ఈ పసుపు ఏంటంటే అన్నం ఉడికేటప్పుడే వేసేసామనుకోండి చక్కగా మొత్తం రైస్ అంతటికి పట్టేసి ఎక్కడ పచ్చివాసన అది రాకుండా, ఎక్కడ కలవకుండా, మనం కలిపేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు కలిపే పని లేకుండా చక్కగా కలిసిపోతుంది. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసి ఇప్పుడు ఇందులో పచ్చి కరివేపాకుని కొంచెం నలుపుకొని వేయాలి. ఈ పచ్చి కరివేపాకు నలుపుకుని వేయడం వల్ల ఏంటంటే మంచి కరివేపాకు వాసన అనేది బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇది కూడా శనగ నూనెనండి నేను వేసింది. ఇప్పుడు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు తురిమి మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది చూసారా, దాన్ని ఒకేసారి అంతా వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పులుపు చూసుకుంటూ ఉండాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే అండి, మామిడికాయ తురుము అనేది పోపులోనే వేసేసి వేపుతారు. అలా ఏం అక్కర్లేదండి. చక్కగా వేడి వేడి అన్నంలో ఇలా తురుము వేసేసి కలుపుకొని చూడండి, అసలు ఎంత బాగుంటుందో మామిడికాయ పులిహోర అనేది.
ఇప్పుడు మామిడికాయ తురుము వేసాం కదా, అదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పోపు ఉంది కదా, ఆ పోపును కూడా వేసేసుకోవాలి. మామిడికాయ తురుము ఇలా వేడి వేడి అన్నంలో వేసేసి ఇలా చేసుకుంటే ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ఉంటుంది. అలాగే మనం రైస్ పులిహోర కోసమే వండుకునే రైస్ అయితే కనుక మనం పసుపు వేసేసి వండుకుంటే ఇంత ఈజీగా ఉంటుంది. అది మామూలుగా ఇంకా మనం అన్నానికి కాస్త పులిహోరకు కాస్త తీసామనుకోండి, అప్పుడు కుదరదు. కాబట్టి పులిహోర కోసమే రైస్ వండేటప్పుడు అయితే కంపల్సరీగా ఇలా పసుపు కూడా వేసేసుకుని పెట్టుకున్నారనుకో ఈజీగా అయిపోద్ది మనకి. ఇలా ఇప్పుడు ఈ పులిహోరని ఈ తాలింపు వేసిన తర్వాత చక్కగా మనకి పులుపు సరిపోయిందో లేదా, సాల్ట్ సరిపోయిందో లేదో మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఎంతో ఇదిగా ఉండే పులిహోర చక్కగా రెడీ అయిపోయిందండి. దీని మీద పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే అదిరిపోద్ది. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ విధంగా కనుక ట్రై చేయండి. మాకు నూజివీడు అంటేనే మామిడికాయలు ఎంత ఇదో, నూజివీడు మామిడి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. అలా ఈ వంటకాలు కూడా మాకు చాలా కొంచెం స్పెషల్గానే ఉంటాయి, మామిడికాయలతో తయారు చేసుకునేవి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని